ఇక్కడో విషయం చూడండి, ఒక్క నిమిషంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టీవీకే విజయ్ తమిళనాడులో సీఎం ఎందుకు అవ్వలేదు? ఇంత డిలే ఎందుకు జరిగింది? ఇండియాలో ఉన్న హాట్ టాపిక్ ఇదే. వాస్తవానికి తమిళనాడులో సీఎం అవ్వాలంటే 118 సీట్లు గెలవాలి. దానికి గాను టీవీకే విజయ్ పార్టీ 108 సీట్లు, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అతి ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీగా మెజార్టీ లేకుండా కొద్ది దగ్గరగా ఉంది. ఇక్కడ పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ గారు ఏం చేయాలంటే, టీవీకే విజయ్‌ని పిలిచి సీఎం గారు ప్రకటించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆహ్వానించాలి. అది జరగలేదు. అయితే ఇక్కడ ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. 1996 అటల్ బిహారీ వాజ్పేయి గారు కేంద్రం లోపల 272 సీట్లు వస్తే ప్రధాని అవ్వాలి. అట్లాంటిది 161 సీట్లుగా ఉండి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా కూడా అప్పుడున్న రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఏం చేశారంటే, 161 సీట్లు వచ్చినా కూడా వారిని ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి ఆహ్వానించారు. అదే సాంప్రదాయం తమిళనాడులో ఎందుకు కొనసాగించలేదు? ఇలా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న సందర్భాలు, సీఎం అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ తమిళనాడులో డిలే జరిగింది. ఇదే విషయమే ఇంతకుముందు మనం చూసిన ఇమేజ్‌లో సిపిఐ నుంచి డి రాజా, సిపిఎం నుంచి బేబీ గట్టిగా మాట్లాడారు. ప్రభుత్వ మెజార్టీ అనేది గవర్నర్ భవన్‌లో కాదు, అసెంబ్లీ ఫ్లోర్ మీద ప్రూవ్ అవ్వాలే గానీ, ఇలా ముందే సీఎం యొక్క బలాన్ని చూపించే సాంప్రదాయం లేదని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని ట్విస్టులు జరగడం వల్ల కూడా డిలే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఏఐడీఎంకే అండ్ డీఎంకే ఇద్దరు కలిసి కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి రూమర్స్ వచ్చాయి కాబట్టి గవర్నర్ గారు కొన్ని ఆలోచించి కూడా డిలే చేసి ఉంటారు. సో దాన్ని మనం తప్పు పట్టాల్సింది ఏం లేదు. అయితే వాస్తవానికి ఏంటంటే, ప్రజా మద్దతు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఆ పార్టీ సీఎంగా ఉండడం బెటర్ అనేది అందరి ఒపీనియన్. సో ఫైనల్గా తమిళనాడు సీఎం ఎవరవుతారు, ఎన్ని రోజులు ఉంటారు, సక్సెస్ఫుల్గా రన్ చేస్తే బాగుంటుందని చెప్పి మనం కూడా కోరుకుందాం. కాబట్టి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.